ఈ జాతక చక్ర పరిశీలన ఏంటంటే టుడే క్లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మీరు చాలా ఫోకస్డ్గా అబ్జర్వ్ చేయాలి క్లాస్ని. మనకి మహర్షులు ఏం చెప్పారు? ఒకటి లగ్నం చెప్పారు, జన్మ లగ్నం అని, దాన్ని తనుభావం అంటారు. రెండోది చంద్ర లగ్నం చెప్పారు. చంద్ర లగ్నం అంటే మనఃకారకుడు అని, అంటే పరాశర యొక్క స్థిర కారకత్వాలు. చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు అంటాం మనం. అంటే చంద్రుడిని లగ్నంగా చేయాలి. ఇప్పుడు జన్మ లగ్నంగా చేస్తాం. ఈ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ జ్యోతిషంలో. ఈ రెండింటిని మీరు బాగా డీప్ గా స్టడీ చేస్తే కనుక ఒక మనిషి యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళకి అసలు సమస్యలు ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి అని చెప్పేసి మీకు తెలుసు. టోటల్ హ్యూమన్ సైకాలజీ మొత్తం తెలిసిపోతుంది, హ్యూమన్ లైఫ్ స్టైల్ మొత్తం తెలుసు. పర్టికులర్లీ నీ దగ్గరికి వచ్చిన ఒక జాతకుడి యొక్క లక్షణం బాగా తెలుస్తుంది. అంటే రెండు లగ్నాలను ఎందుకు మెయిన్ గా మెన్షన్ చేశారు పరాశర మహర్షి అని చెప్పి మనం ఆలోచించాం. ఒకదానికేమో తనుభావం అని ఇచ్చాడు. తనువు అంటే ఏంటి? బాడీ, మన శరీరం. అంటే భౌతికము అని, అంటే శారీరక వృత్తులు ఎలాగెళ్తా ఉంటాయి, ఒక మనిషి శారీరక అవసరాలు ఎలాగెళ్తూ ఉంటాయి, అంటే భౌతికంగా కనబడే వాటి మీద వృత్తుల్లో ఎలాగెళ్తున్నాడు అనేది ఒకటి తనుభావం నుంచి చూస్తాం. కానీ అది ఒకటే ఇంపార్టెంట్ అంటే దానికంటే కూడా ఎక్కువ డేంజర్ ఏదైనా ఉందంటే గనక ఇది చంద్రుడు లగ్నంగా మారిస్తుంది. ఈ చంద్రుడు ఏంటంటే మనస్సుకు సంబంధించిన వృత్తులు, మనోవృత్తులు, ఇవి కట్టి కనబడవు, భౌతికంగా ఉండవు అవి. అదంతా ఏంటంటే అభౌతికమైన స్టేజ్లో వెళ్తుంది. పైగా చంద్రుడికి ఇంకో కారకత్వం ఇచ్చారు, అబ్జర్వేషన్ ఆడటాన్ని. దేన్నన్నా తను అబ్జర్వ్ చేసుకుంటాడు అని. రెండోది అతను ఎవరి మీద ఆధారపడుతున్నాడు అంటే సూర్యుడు యొక్క కాంతి కిరణాల మీద ఆధారపడ్డాడు అని. అంటే చంద్రుడు సూర్యుడి నుంచి కాంతిని తీసుకొని తను వెలుగుతున్నాడు. అంటే మనస్సు కూడా అంతే, మానసిక ఆలోచనలు కూడా ఏంటంటే డిపెండెన్సీ మోడ్లో ఉంటుంది. మనస్సు ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఈ ఆధారపడటం అనేది చంద్రుని లగ్నంగా మార్చి గ్రహాలన్నీ చెక్ చేస్తే మానసికంగా ఎక్కడెక్కడ మనిషి ఆధారపడుతున్నాడు, ఎక్కడెక్కడ వైకల్యం చెందుతున్నాడు. ఇంకా జైమిని మహర్షి మనకేం చెప్పాడంటే చరకారకత్వాల్లో మనకు ఒక కారకత్వం ఇచ్చాడు ఆయన. ఏది? మనఃకారకుడు అని చెప్పేసి చర్మ మాతృకారకుడు అని ఉంటుంది, ఎంకే అని. అలా జైమిని కారకత్వం. ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏదైనా ఉందంటే తిథి. ఒక తిథినాథుడు ఎవరు? ఎందుకంటే వాళ్ళు పర్టికులర్ తిథిలో ఎందుకు పుట్టారు, ఆ తిథిలో పుడతాం వల్ల ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏ ఏ రకాల బాధలు పడాలా, ఏ ఏ రకాల సంతోషాలను అనుభవిస్తున్నాడు. తిథి అనగా మనకేం చెప్తాం ఇక్కడ? జలతత్వం. జలతత్వం రాగానే మనకేం చెప్తాం ఇక్కడ మళ్ళీ తిథినాథుని చూసుకుంటే? మనస్ మనస్సు. మనస్ చంద్రుడు మనస్. మళ్ళీ చంద్రుడు లాగా అలాగా. అలాగే ఫోర్త్ లాడ్ లగ్నాత్ ఫోర్త్ హౌస్ మన మాతృగా మన మనసుకు తీసుకుంటాము. ఇక్కడ మనం ఎన్ని ఎక్కువ అబ్జర్వేషన్ చేయాలి? ఒకటి చంద్ర లగ్నం పెట్టి మనోవృత్తులను అబ్జర్వేషన్ చేస్తాం. తిథినాథుడు ప్లేస్మెంట్, తిథినాథుడు యొక్క యాక్సెస్ బట్టేసి ఆ మనిషి యొక్క పూర్వకర్మలు ఎలా ఉన్నాయి, ఏ దాని మీద అతను ఆధారపడుతున్నాడు, డిపెండెన్సీ ఎలాగెళ్తుంది, దాని గురించి. అలాగే భూతత్వ కారకత్వానికి మనకేమి ఇచ్చాడు మళ్ళీ అంటే కర్ణాలు అట్ని ఇచ్చాడు. అంటే కర్ణం అంటే ఏంటి? మళ్ళీ మన ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. లగ్నం ఎలా సస్టైన్ పనిచేస్తుందో అలా కర్ణం అలా పనిచేస్తుంది. అంటే మళ్ళీ భౌతిక వృత్తుల్లో కర్ణాలు అడ్డం తీసుకుంటాం. తిథి కర్ణ చాలా ఇంపార్టెంట్. అలాగే జన్మ లగ్నం, ఇంకా చంద్ర లగ్నం, దీన్ని బాగా అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు ఒక మనిషిని మనం బాగా అబ్జర్వ్ చేయాలి అంటే చంద్రుడిని చూసుకోవాలి ఫస్ట్. చంద్రుడు లగ్నంగా మార్చండి అంటే చంద్రుడి యొక్క స్థితి ఎక్కడ ఉంది, చంద్రుడికి ఏ చరకారకత్వం వచ్చింది.
ఎందుకంటే ఇదంతా ఏంటో ఒక సైకలాజికల్ డిపెండెన్స్. ఇప్పుడు ప్రతి మనిషి ఏంటంటే ఎక్కడో ఒక చోట ఆధారపడుతుంటాడు. మానసిక ఒకటి భౌతిక ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు మనం పొద్దున్న లేచాం, మనం లగ్నం అనేది ఆధారపడి ఉంటుంది పర్టికులర్ గ్రహాల మీద డిపెండ్ అవుతుంది. అంటే మనం తినే తిండి కానీ, కట్టుకునే బట్ట కానీ, అలాగే మన భౌతికమైన వృత్తులు కానీ, అంటే మన మలమూత్రాదుల దగ్గర నుంచి, మన బాడీలో ఆర్గాన్స్ పనిచేయడం దగ్గర నుంచి, అంటే భౌతికంగా మనం వస్తువులతో ఆధారపడుతున్నామా, భౌతికమైన ఏదైనా సరే లగ్న ఆధారంగా వెళ్ళాలి. ఈ లగ్న ఆధారం, భౌతిక ఆధారం వల్ల మనిషికి ఏంటంటే పెద్దగా కష్టం ఉండదు. అదేనా? ఎందుకంటే తినడానికి తిండి దొరికింది, కొద్దిగా కష్టపడితే సమస్య ఏం లేదు. కొద్దిగా కష్టపడ్డ వరకు మన మలమూత్రాదులు కూడా టైంకి బయటికి వెళ్ళిపోతాం. దానికి పెద్ద కష్టం ఉండదు. అర్థమేనా? పట్టుకుంటారు, ఏదో గుట్ట గోచిగుట్ట దొరికింది, పెద్ద కష్టమేం కాదు అది. అంటే భౌతిక ఆధారం అదంతా. ఇలా భౌతిక ఆధారాలు ఏదో రకం మనకు దొరుకుతాయి. దానికోసం పెద్ద కష్టపడక్కర్లేదు. కష్టపడ్డా కూడా దానివల్ల మనకు నష్టాలు ఏమి రావు. ఎందుకంటే అవసరం తీరుతుంది కదా. బిర్యానీ తినాల్సిన చోట మనం పులిహార తింటాం, లేకపోతే పెరుగన్నం తింటాం, లేకపోతే ఏదో ఒకటి తింటాం. ఏ బన్ను దొరికితే బన్నాను తింటాం. ఆ పూట ఆకలిని, భౌతిక అవసరం తీర్చేస్తాం. కానీ ఎప్పుడైతే చంద్రుడు లగ్నంగా మారుతాడో, ఈ చంద్రుడు ఏంటి ఇక్కడ డైరెక్ట్ గా మనస్సుకు లాడ్డు, సెన్సిటివ్నెస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనిషికి సెన్సిటివ్ ఎందుకు పెరుగుతుంది అని. సెన్సిటివ్ పెరిగే కొద్ది మనిషి ఏంటంటే ఎక్కువగా ఆధారపడతాడు. హైలీ డిపెండెన్సీ క్యాండిడేట్, హైలీ సెన్సిబుల్ పర్సన్. అంటే తను ఎంత డిపెండ్ అవుతాడో మానసికంగా, ఇది అంతా ఎక్కడ నడుస్తుంది మనకి భౌతికంగా కనబడదు. ఇది దీనికి రంగు రూపం వాసన ఏముంటుంది ఇంకా మనకి మానసికంగా ఉంటుంది. ఈ డిపెండెన్సీ అనేది రేపు నాకు అది దొరికిద్దో దొరకదో విపరీతమైన భయానికి రెడీ చేస్తుంది. మనస్సుకి ఏంటంటే ప్రతిదానికి పోల్చుతుంది. మనస్సు మనసు పోల్చిద్ది. అది ఇతరులతో పోల్చడం. మనకు ఒక కారు ఉంది, వేరే వాళ్ళకి ఏం కారు ఉంది. అర్థమైందా? మన ఎడ్యుకేషన్ ఏంటి, వేరే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, మన ఇల్లు ఏంటి, వేరే వాడి ఇల్లు ఏంటి. ఇట్లాగా తన సమాజంలో ఇరుగు పొరుగున్న వాళ్ళందరితోనూ మనసు పోలుస్తుంది. ఈ పోలవటం వల్ల ఏమవుతుందంటే మనసు అనేది సెన్సిటివ్నెస్లోకి వెళ్ళిపోతుంది. ఈ చంద్రుడు సూర్యుడి మీద ఎలాగ ఆధారం పడ్డాడు అతను కాంతి కిరణాలు తీసుకొని వెలుగునివ్వడానికి, ఈ మనస్సు అనేది వెలగాలంటే గనక ఇది దేనికో దాని మీద ఆధారపడుతుంది. స్వయం ప్రకాశం కాదు ఇది మనసు. డిపెండెన్స్ అంటే ఈ కారకత్వాలు చంద్రుడు కానీ, తిథినాథుడు కానీ, అండ్ చరమాతృకారకుడు కానీ, మీరు ఆ వ్యక్తుల జాతకాల్లో ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారు, వాళ్ళ మనస్సు దేని మీద ఆధారపడింది, అర్థమైందా? అది ఎక్కడ కోల్పోతుందో అని చెప్పి భయం ఉంటుంది. ఎందుకంటే దేని మీద ఆధారపడుతుంది, వేరే గ్రహాలు అపోజిషన్ చేస్తాయి. ఆ గ్రహాలు కూడా మనసుతో తీసుకుంటారు. ఈ మనసు ఏంటంటే ఎక్కడ కలవలేదు ఇంకా. మనసుకి ఏంటి రెండు రకాలు ఉంటాయి. ఒకటి విశ్వాసం అనేది ఉంటుంది మనసుకి, ఇంకోటి అవిశ్వాసం. ఒక నమ్మకం ఉంటుంది, ఒక అపనమ్మకం ఉంటుంది. ఈ రెండు నాణ్యానికి బొమ్మ బరుసులు అండి. నాణ్యానికి ఒకవైపు నమ్మకం ఉంటే ఇంకోవైపు అపనమ్మకం. రెండు సమస్య. నమ్మకం సమస్యను తెస్తుంది, అపనమ్మకం సమస్యనే తెస్తుంది. ఒక విశ్వాసం సమస్యనే తెస్తుంది, అవిశ్వాసం కూడా సమస్యనే తెస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే, సమస్యలకు మెయిన్ కారణం ఏంటంటే మనిషి యొక్క మనస్సు అనేది. ఎందుకు ఈ మనసు ఆధారపడుతుంది? ఆధారపడటం వల్ల ఏమవుతుంది, ఎంత ఆధారపడితే అంత సెన్సిబుల్ అవుతుంది. ఎవరెవరు సెన్సిబుల్ అవుతున్నారో ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు, అంటే చంద్రుడు లగ్నంగా మారే స్థితి ఒకటి. అంటే మానసికంగా ఏ ఏ గ్రహాలు ఏ విధంగా అతనిలో ప్రవర్తన జరుగుతుంది, సైకలాజికల్ డిపెండెన్సీ మొత్తం చంద్రుడు లగ్నంగా మారిస్తే కూర్చున్న ప్రతి ఒక్క గ్రహం ఏంటంటే మనస్సుని కేంద్రంగా చూసుకొని చూడాలి దాన్ని. జన్మ లగ్నాన్ని మనం లగ్నంగా మార్చాము, అక్కడి నుంచి కూర్చున్న గ్రహాలన్నీ భౌతికంగా చూడాలి. గ్రహం ఒకే ప్లేస్లో కూర్చుంటుంది, కానీ చంద్రలగ్నం ఒకటి, జన్మలగ్నం ఒకటి, రెండు మారిపోతాయి. ఒకటి మనస్సుకి వెళ్తుంటుంది,
ఒకళ్ళకేమో భౌతికంగా వెళ్తుంటుంది. ఈ రెండు ఒక వ్యక్తి జాతకంలో జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కువ ఆకర్షణకు లోనయ్యేది, ఎక్కువ ఆకర్షించబడేది కూడా చంద్రుడే. తను ఎక్కువ ఆకర్షించబడదు. తను జస్ట్ అవసరాల కోసమే. ఆ అవసరాలు తీర్చేసుకుంటుంది అది. అర్థమైందా? కానీ మనసు అనేది ఉంటుంది చూసావా, ఇది డిపెండెన్సీ. ఇది దేనికో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ మనసు ఏంటి డిపెండెన్స్ అవటం వల్ల, ఒకటి పిల్లల మీద డిపెండెన్స్ అవ్వచ్చు, భర్త మీద డిపెండెన్స్ అవ్వచ్చు, లేదా ఒక పురుషుడు భార్య మీద డిపెండెన్సీ ఉంటుంది, తల్లిదండ్రుల మీద డిపెండెన్సీ. ఎంత ఏంటంటే ఒక సైకలాజికల్ డిపెండెన్స్. మనసులు ఎప్పుడు కలవు. ఫస్ట్ మనసులో విశ్వాసం అవిశ్వాసం రెండు ఉంటాయి. ఇది ఎప్పుడు కంపారిజన్ చేస్తుంటుంది, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తుంటుంది, పోల్చుకొని చూసుకుంటా ఉంటుంది. మనసు ఏంటి ప్రతి దాన్ని పోలుస్తుంది. ఒక అమ్మాయి ఉంది, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు పెళ్ళిళ్ళు కావాలా, అర్థమైందా? వాళ్ళకి పెళ్లి సంబంధాలు వచ్చినాయి. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ బాగున్నాడంటే నా హస్బెండ్ ఎలాంటి వాడు వస్తాడు అనుకోడు, ఇంకా బాగుండాలనుకోడు. బాగాలేదనుకో నాకు పెళ్ళి వద్దు అంటుంది. అలా ఆయన చాలా బాగున్నాడు, అటు చాలా పెద్ద జాబ్ చేస్తాడు, నాకు అలాంటి సంబంధం చూడ అంటుంది. ఎందుకంటే పోల్చుకుంటాం. ఇక్కడ పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి. కాంప్రమైజ్ కాదు, నాకు అంత కావాలంట. ఎందుకంటే మనసు డిపెండెన్సీలో ఉంటుంది, పోల్చుకుంటుంది, సెన్సిబుల్ అయిపోయింది. అది దొరక్కపోతే బాధ. ఒకవేళ దొరికింది, దొరికింది నిలబడదేమోనని చెప్పి మళ్ళీ ఒక అనుమానం, ఒక అవిశ్వాసం అనేది వస్తుంది అక్కడ. ఒక అపనమ్మకం అనేది పెరుగుతుంది మనసులో. ఇది మళ్ళీ బాధ పెట్టింది. అంటే అక్కడ మనం ఎవరెవరిని చూడాలి? గ్రహ బలాలు ఇక్కడ ఇంపార్టెంట్. తిథినాథుడి బలం ఎంత ఉంది, అర్థమైందా? షడ్బలాల్లో తిథినాథుడి యొక్క పాయింట్స్ ఎన్ని ఉంటే బలాలు ఎంత ఉంది, చంద్రుడి యొక్క మనస్సు ఎంత ఉంది, బలాలు ఎంత ఉంది, అర్థమైందా? అలాగే మాతృకారకుడి బలం ఎంత ఉంది. రెండోది చతుర్థాధిపతి, ఇతని బలాలు ఎంత ఉంది. మనకి గ్రహాల్లో, నవగ్రహాల్లో రెండు గ్రహాలు మనం పక్కన పెట్టినా కూడా, అందుకని రాహుకేతువుకి మనకి డైరెక్ట్ హౌసెస్ లేవు, కోలాడ్సాడు, వాళ్ళిద్దరు మనం బలాల్లో పక్కన పెడతాం. కానీ మిగిలిన 7 గ్రహాల బలాలు ఉంటాయి మనకి. 7 గ్రహాల్లో ఒక్కొక్కళ్ళకి 4 గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే మాతృకారకుడు చంద్రుడు, చతుర్థాధిపతి, తిథినాథుడు కూడా అక్కడే అవ్వచ్చు. అంటే ఒకే గ్రహం అయితే ఒక గ్రహాన్ని చూస్తే సరిపోతుంది. ఒక్కొక్కళ్ళకి 3 గ్రహాలు ఉంటాయి, ఒక్కొక్కరు 4 గ్రహాలు ఉంటారు. తిథినాథుడు ఒకడవుతాడు, ఫోర్త్ లాట్ ఒకడవుతాడు, చంద్రుడు ఒకటవుతుంది, అర్థమైనా? మాతృకారకుడు, చరమాతృకారకుడు ఒకటవుతాడు. అప్పుడు 4 గ్రహాలు మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఈ 4 గ్రహాల్లో బలంగా ఉన్న గ్రహం ఏమో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, బలహీనమైన గ్రహాలేమో అపనమ్మకంతో నెగిటివ్ యాటిట్యూడ్. ఈ రెండు ప్రమాదమే. పాజిటివ్ ప్రమాదమే, ఎందుకంటే అది డిపెండెన్సీ కాబట్టి, హైలీ డిపెండెన్సీ. నెగిటివ్ కూడా ప్రమాదమే, ఇది డిపెండెన్సీ. ఎందుకంటే ఈ సమస్యలు చేస్తాయి మనిషి జీవితం. ఎందుకంటే భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నారు, 10 మంది ఉంటారు, 20 కుటుంబాలు ఉన్నాయి అనుకున్నాం. భౌతికంగా చూస్తే వాళ్ళందరూ ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు, కానీ ఎవ్వరికి ఎవరంటే పడదు. 10 కుటుంబాలు 10 రకాల మంది. రీజన్ ఏంటంటే వీళ్ళు 10 రకాల మనస్తత్వాలు. ఈ మనస్తత్వాలు 10 రకాలు కంపారిజన్ చేసుకుంటా అసంతృప్తులు ఉంటాయి, అర్థమైందా? కంపారిజన్ ఉంటుంది కంపల్సరీ, మనసుకి అసంతృప్తి చెంది ఆకర్షణలో లోనవుతుంది మనస్సు, మళ్ళీ అసంతృప్తి ఉంటుంది, లేదా అవిశ్వాసం, నమ్మకం. వీటిని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? వీటిని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఒక సైకలాజికల్ నెగిటివిటీ నడుస్తున్నప్పుడు ఒక మనిషిలో, అర్థమైనా, ఆ మనస్సు బలహీనమైపోతున్నప్పుడు డిపెండెన్సీలోకి వెళ్ళిపోయి హైలీ సెన్సిబుల్ అవుతారు, ఎక్కువ సమస్యలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కువ దుఃఖాలను అనిపిస్తూ ఉంటాడు. ఈ మనసుకి ఏంటికి మళ్ళీ కనెక్షను? మనసుకు ఒక మెమరీ ఉంటుంది. ఈ మనసు అనే మెమరీ భౌతికంగా చూసామనుకో, మనం భౌతికంగా లగ్నాత్ పంచమాధిపతి మనం చూసుకుంటే ఏమొస్తుంది మనకి? భౌతికంగా పంచమాధిపతిని చూసుకుంటే భౌతికపరమైన తెలివితేటలు. భౌతికంగా చూసుకుంటే మనం సైన్స్ అనుకోవచ్చు, సైన్స్ కంటే కనబడుతుంది మనకి, అర్థం? ఏ వస్తువు ఎలా చేయాలి, ఫిజిక్స్ ఏంటి, రసాయన శాస్త్రాలు ఏంటి, ఇవన్నీ భౌతికంగా కనబడతాయి.
భౌతికమైన సైన్స్ ఉంటుంది. ఏది లగ్నాత్ పంచమాధిపతి అనేది తెలివితేటలు, బుద్ధి అనేది భౌతికమైన, భౌతిక అవసరాలకు అతను ఉపయోగించి తెలివితేటలు. అది మంచి చెడుగా ఉండొచ్చు. కానీ మనసు అనే ఫోర్త్ లాట్ నుంచి పంచమాధిపతి ఉంటాడు, అష్టమాధిపతి. ఈ తెలివితేటలు ఏంటంటే ఇన్హెరిటెన్స్ కు సంబంధించి, అంటే గతము అని. అష్టమం ఏంటి తెలివితేటలు గతానికి సంబంధించింది, ఆ తెలివి మనసుకు సంబంధించిన తెలివితేటలు. మానసిక ఆలోచనలు అష్టమంలో ఉంటాయి, అంటే మానసిక తెలివితేటలు. భౌతికమైన ఆలోచనలు లగ్నాత్ పంచమంలో ఉంటాయి. భౌతిక పరంగా అతని ఐడియాలజీ ఎలా ఉంది, భౌతిక శాస్త్రాల మీద అతని జ్ఞానం ఎలా ఉంది, అంటే అది నిర్జీవానికి సంబంధించిన జ్ఞానం. మానసిక జ్ఞానం అనేది అష్టమంలో ఉంటుంది. ఇది ఎంతకాడికి ఏంటంటే ఒక ఇన్హెరిటెన్స్ తీసుకొస్తుంది. అంటే ప్రతి మనస్సు ఏంటంటే గతంలోకి వెళ్ళి గతాన్ని ప్రజెంట్ని పోల్చి చూసుకుంటా, నమ్మకం అపనమ్మకం అని బేరేజ్ చేసుకుంటా, కంపారిజన్ చేసుకుంటా, సుఖపడాలో తెలియదు, దుఃఖపడాలో తెలియదు మనిషి. ఇప్పుడు ఒక మంచి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నాం, హ్యాపీ మూమెంట్ అది. లేదా వాళ్ళకు సంతానం పుట్టింది, బర్త్డే చేసుకున్నాడు పిల్లడికి, అది హ్యాపీ. ఈ హ్యాపీ మూమెంట్లో మనకేంటే ఆ పిల్లవాడి మీద ప్రేమ ఉంటుంది, అక్కడ వరకు హ్యాపీ ఉంటుంది. ఫంక్షన్ బాగా చేస్తున్నారు, హ్యాపీగా ఉంటుంది. చాలా రిచ్గా చేస్తున్నారు, హ్యాపీగా ఉంటుంది. కానీ ఇక్కడ రిచ్నెస్ అనేది ఎప్పుడు వస్తుందో మైండ్ సెట్లోకి, రిచ్గా చేద్దాం అని కంపారిజన్ మొదలైంది. పక్కన వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళ పిల్లడు బర్త్డే ఎలా చేశారు, మన పిల్లడు బర్త్డే ఎలా చేయాలి, లాస్ట్ టైం వాళ్ళు పిల్లల ఓణీలు ఫంక్షన్ ఎలా చేశారు, మనం ఎలా చేయాలి. మొదలైపోయింది, మనసు తన ఆట మొదలు పెట్టింది. ఎలా ఎట్నుంచి నుంచి మొదలు పెట్టింది, తను గతాన్ని తీసుకొని వర్తమానంలోకి వస్తుంది. ఇప్పుడు తను ఒకళ్ళని పిలిచింది, ఒకళ్ళంటే పడదు, పిలవదు. వాళ్ళు తెలియకుండా వచ్చారు ఫంక్షన్కి, ఇలా హ్యాపీనెస్ పోతుంది, మూడ్ ఆఫ్ అయిపోతారు. ఫంక్షన్ కళ్ళ ముందు ఉంటుంది, మొఖాలు మాడిపోతారు. డబ్బు అది ఫిజికల్గా ఏముంటాయి మనకి, టెంట్లు ఉంటాయి, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, డెకరేషన్ ఉంటుంది, వంటలు గంటలు ఇవన్నీ ఫిజికల్గా వెళ్ళిపోతాయి. కానీ మానసికంగా వీళ్ళు సంతోషాన్ని అస్సలు అనుభవించలేరు. ఎందుకు, అసలు సంతోషాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాడంటే గతం. గతం అనేది మనస్సుకు సంబంధించిన మెమరీ. మనసుకు ఒక మెమరీ ఉంటుంది, మనసుకు ఒక ఆలోచన ఉంటుంది, గతానికి సంబంధించిన ఆలోచనలు. ఈ ఆలోచనలే అష్టం భావం. అందుకే అష్టం భావం అవమానాల్ని కష్టాలను ఇస్తుంది అని. అది ఇన్హెరిటెన్స్. అది అష్టం భావానికి ఉన్న పదం ఏంటి, ఇన్హెరిటెన్స్. అవమానాలు, కష్టాలు, దుఃఖాలు, ప్రాబ్లమ్స్ వస్తుంది దేనికి సంబంధించి, మనస్సుకు సంబంధించిన ఆలోచనలు అష్టం భావంలో ఉంటాయి. అంటే ఫోర్త్ నుంచి ఫిఫ్త్ హౌస్, ఫోర్త్ హౌస్ ని ఫిఫ్త్ హౌస్ అష్టం భావం, ఇది చూసుకుంటాం. అలాగే చంద్రుడి నుంచి చెక్ చేసుకుంటే ఫిఫ్త్ హౌస్, ఇక్కడ మళ్ళీ మానసికమైన ఆలోచన. అది లగ్నాతి ఏ భావం ఏందో చెక్ చేసుకోండి, అక్కడ మానసిక ఆలోచనల వల్ల వీళ్ళు బాధపడతారని చెప్పొచ్చు. ఎందుకంటే గతం అనే మెమరీ ఇక్కడ లాగుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వీళ్ళ తిథినాథుడు ఎవరైతే ఉన్నారో అతను కూర్చున్న ప్లేస్కి సంబంధించిన పాస్ట్ మెమరీస్ ఉంటాయి. అక్కడి నుంచి పంచమాది హౌస్ ఏదైతే ఉందో అది లగ్నాత్ ఏ భావం అయిందో ఆ భావానికి సంబంధించిన సైకలాజికల్ థాట్స్ ఎక్కువ నడుస్తుంది. ఇది కూడా మళ్ళీ గతమేమండి. సైకలాజికల్ థాట్ ఏదైనా సరే గతాన్ని నుంచి తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంటారు, నాకు ఇది కావాలి, నా మనసుకి ఇది కావాలి. అర్థం పీడ, కంపారిజన్. ఇప్పుడు ఒకడికి గృహం మీద విపరీతం ఆశ ఉంది, నాకు ఇల్లు కావాలి అంటాడు, ఫోర్త్ హౌస్. లగ్నాత్ ఫోర్త్ హౌస్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, ఇల్లు ఉందా లేదా ఏంటని కనబడదు. కానీ చంద్రుడి నుంచి పడింది అది భావం, చంద్రుడి నుంచి పంచమ భావం అయింది అనుకోండి. అప్పుడు చంద్రుడు ఎక్కడ కూర్చుంటాడు, 12th హౌస్లో కూర్చుంటున్నాడు ఒక జాతకం చంద్రుడు. అక్కడి నుంచి పంచమ భావం, అతని మానసిక ఆలోచన ఎక్కువగా ఇట్టే అవసరాల మీదే ఉంది. 12th హౌస్లో ఎవరి జాతకంలో చంద్రుడు ఉన్నాడు, వాడి ఇంటి అవసరాలు సుఖం కోసం గతం కోసం ఏంటంటే గతం నుంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, మైండ్లో తిరుగుతూ ఉంటాయి, ఫోర్త్ హౌస్ సంబంధించిన ఆలోచనలు నిద్ర పట్టిస్తావు. లేదా మాతృకారకుడు 12th హౌస్లో కూర్చున్నాడు, వీడి ఆలోచనలు ఎప్పుడు వాళ్ళ గృహం అవసరాలు, కంపారిజన్, వేరే వాళ్ళు కారు ఉంది, వేరే వాళ్ళు బంగ్లా ఉంది, వేరే వాళ్ళు ఇంటీరియర్ బాగుందని ఆలోచిస్తూనే ఉంటాడు మనసేంద్రం. ఇలా తిథినాథుడు కూర్చున్నాడు అక్కడ 12th హౌస్లో, లేదా మాతృకారకుడు కూర్చున్నాడు, లేదా ఈ ఫోర్త్ లాట్ వెళ్ళి 12th హౌస్లో కూర్చున్నాడు.
వీడి ఆలోచనలు కూడా మానసికంగా. ఆలోచనలు అంటే ఫిఫ్త్ హౌస్, 12th హౌస్ నుంచి ఫిఫ్త్ హౌస్ మన 4th హౌస్ అవుతుంది లగ్నాథ్. ఇంటికి సంబంధించిన ఆలోచనలతో పీడను అనిపిస్తూ ఉంటాడు. ఎందుకు అనిపిస్తున్నాడంటే వీడు ఓల్డ్ మెమరీస్, గతం వేరే వాళ్ళని చూశాడు, పోల్చుకున్నాడు, నాకు అది కావాలని డిపెండెన్సీ పెరిగింది. వాళ్ళు మనం మార్చలేము. ఇక్కడ మహర్షులు ఏం చేశారు, ఈ మానసిక ఆలోచనలు మనం మార్చలేం కాబట్టి వీళ్ళు ఎలాగో డిపెండ్ అయిపోయి గతానికి డిపెండ్ అయ్యి వాళ్ళు బాధలు పడుతున్నారు కాబట్టి వీళ్ళనే ఇంకో డిపెండెన్సీలో తీసుకెళ్దాం అని చెప్పేసి ఏం చేశారంటే దేవుడు పూజలు అనేది పెట్టారు, వ్రతాలు అనేది తీసుకొచ్చారు, గ్రహాలకు రెమెడీలు అనేది పూజా విధానం అనేది తీసుకొచ్చారు. ఈసారి అంటే కంటికి కనపడ్డు. అర్థమైనా? మనం ఆయన మీద డిపెండ్ అయ్యాం కాబట్టి మన కోరిక తీరింది. ఒక రకమైన ఇల్యూషన్ స్టేటస్, ఊహ. రెమెడీస్ ఇక్కడ పుట్టినాయి. మనకందరూ అడిగేది రెమెడీలు అడుగుతారు, వాస్తవాన్ని ఇష్టపడరు. మీరు గతంలోకి వెళ్ళమాకండి, గతం ఆలోచన తెచ్చుకుంటే వాస్తవంలో అనుభవించలేరంట. అర్థమైనా? ఇప్పుడు ఒకడికి పెళ్లి చేశారు, ఇద్దరు ఫస్ట్ నైట్ పంపించారు. అర్థమైనా? సరే, ఫస్ట్ నైట్కి వెళ్ళినప్పుడు వీళ్ళు గతం గురించి ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు? వాళ్ళు గతంలో ఏదో విన్నారు, ఏదో చూశారు, ఆ ప్రభావం ఇక్కడ చూపించింది అనుకో, ఫస్ట్ నైట్ ఫెయిల్ అయిపోయి భార్యాభర్త మధ్య వైరుధ్యాలు వస్తాయి. లేదు, పెళ్ళిలో మీ వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు అంటే మీ వాళ్ళు ఏం చేయలేదని చెప్పి అమ్మాయి ఇక్కడ ఫస్ట్ నైట్ వీళ్ళిద్దరికి వాదన మొదలైంది. వాదన మనసులు కలవ ఇంకా ఫెయిల్. ఎందుకంటే గతాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చారో వర్తమానంలోకి, వర్తమానాన్ని అనుభవించలేరు. అర్థం కదా? ఇప్పుడు ఒక కూర వచ్చింది, ఇంట్లో ఆడది కష్టపడి ఉండింది, తింటున్నాడు, తింటున్నప్పుడు రుచి బాగోదు అంటాడు, లేదా రుచి బాగుంది అంటాడు. చూసావు, రెండు తినేది నోరు, ఇది మన ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అది తినేసిద్దే కడుపులోకి వెళ్ళిపోతే అరిగిపోతుంది, దానికి సంబంధం లేదు మనకి. కానీ మనసు ఉంది కదా, గతంలో అద్భుతంగా ఇదే కూరను వేరే దాన్ని కంపారిజన్ చేసుకుంటుంది మనసు ఇమీడియట్లీ. అది అలా ఉంది, అంత రుచి ఉంది, ఇది లేదు కదా అనుకుంటా. అలా గతంలో రుచి సరిగ్గా లేదు, వేరే చోటకి ఎక్కడికో తెలియదు తిన్నాడు, చాలా రుచిగా ఉంది, గతంలో పోల్చుకుంటాడు ఇది చాలా బాగుంది. అంటే ఒక మనిషి ఒక రుచిని బాగుంది బాగాలేదు అనేది కూడా మనసు నిర్ణయిస్తుంది. నాలుకేంటి, అది ఉప్పుగా ఉందా కారంగా ఉందని మాత్రం నాలుగు చూస్తుంది భౌతికంగా. కానీ మనసు ఆలోచిస్తుంది, మనసు కంపారిజన్ చేస్తుంది గతంలో నుంచి. మెమరీ అంటాం. ఈ మెమరీ ప్రజెంట్లో వచ్చి మనిషిని సుఖపడకుండా చేస్తుంది. అర్థమైంది? ఈ మెమరీ ఎంతగా ఉంటుందంటే అది వదిలిపెట్టదు. చంద్రుడు ఏంటంటే మహా ఆకర్షణ కలిగిన వాడు, అందులో 4th లార్డ్కి అదే ఆకర్షణ ఉంటుంది, తిథినాథుడికి అదే ఆకర్షణ ఉంటుంది, మాతృకారకుడికి అదే ఆకర్షణ. ఇప్పుడు ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు, అర్థమైనా, వాళ్ళ ఆయన వచ్చేసి తిట్టాడు, అబ్బాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చి వాళ్ళ ఆవిడని తిట్టాడు, ఇవి ఆ రోజుల్లో ఏడ్చింది. మెమరీ స్టోర్ అయిపోయింది గతంలో. ఎక్కడ రెడ్ కలర్ కనపడ్డావు కూడా వాళ్ళ ఆయన తిట్టకుండానే తిట్టినట్టు ఫీల్ అయిపోయి మానసిక బాధలు పడుతుంటారు వీళ్ళు. ఎందుకంటే ఆ తిట్టు ఆ కలర్ అనేది వీళ్ళ స్టోర్ అయిపోయింది, గతం అనేది. ఈ మనసు ఆ కలర్ చూసినప్పుడల్లా ఒక మనసు బాధలోకి వెళ్తుంది. అదే రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒకళ్ళ జీవితంలో వాళ్ళ హస్బెండ్ బాగా మంచి కలర్ డ్రెస్ వేసుకొని ఆమె బాగా తిప్పడం, జ్యువెలరీ కొనిపెట్టడం అన్నీ జరిగింది, చాలా ఆనందం పడింది ఆ రోజు. ఇమ్మీడియట్గా కలర్ చూడగానే తన ఏంటంటే మెమరీలోకి వెళ్ళిపోతుంది, ఆనందంలోకి వెళ్ళిపోతుంది. అంటే గతాన్ని వర్తమానంలో తీసుకొచ్చేది మనసు. మనసు ఎప్పుడైనా అంతే. ఈ మనసు ఎక్కడైతే కూర్చుంటుందో మనసు తెలివితేటలు అనేది సమస్యలు తెస్తుంది. అంటే దాని గురించి ఎక్కువ థింక్ చేస్తుంటుంది అని. చంద్రుడి నుంచి 5th హౌస్ థింక్ చేస్తుంటాడు మానసికంగా, మాతృకారకం నుంచి 5th హౌస్ మానసికంగా థింకింగ్ ఉంటుంది, తిథినాథుడి నుంచి 5th హౌస్ మానసికమైన థింకింగ్ ఉంటుంది. ఇది గతానికి ప్రజెంట్కి బేరీ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే సమ్మర్ ఐటమ్ అనుకుందాం, ఒకడు బాగా మామిడికాయ చెక్కు తీసేసి మొక్కలు కోసి
ఉప్పు కారం అది ఇచ్చాడు, తిన్నాం, బాగా ఎంజాయ్ చేసాం, నోట్లో నీళ్లు కూడా ఊరింది. దారి పోతే వెళ్తా మామిడికాయ చూసినా, లేదు మన ఫోన్లో తిప్పుతున్నప్పుడు మామిడికాయ ఇమేజ్ చూసినా మన నోట్లో నీళ్లు వస్తాయి. ఎందుకంటే మన ఇమ్మీడియట్లీ మన మనసు గతంలోకి వెళ్ళిపోయింది. గతమైన అనుభవాన్ని ఇక్కడ తీసుకొచ్చింది. అర్థమైందా? ఈ శరీరంలో ఉన్న జలాన్ని ప్రభావితం చేస్తుంది. నోట్లో నీళ్లు పడతాయి. చంద్రుడు ఏం చేస్తాడు? నీటి మీద ప్రభావితం చూపిస్తాడు. మన బాడీలో 3 వంతులు నీళ్ళే, మళ్ళీ నోట్లో నీళ్ళే పడతాయి. అర్థమైందా? ఒక్కొక్కటి సొంగ కార్చుకోమాకంటాం. ఎందుకంటే అక్కడ మనసు అట్లా వెళ్తుంది కాబట్టి, మళ్ళీ నోట్లో నీళ్ళు పడతాయి కాబట్టి. చంద్రుడు భూమి మీద సముద్రాలని ప్రభావితం చేస్తాడు, జలాల్ని. అర్థమైందా? పాస్ట్ మెమరీస్ ఎప్పుడైనా ఏం చేస్తాయి? గతం అనేది గతం అనేది ఏంటి? 5 ఏళ్ల క్రితం, సంవత్సరం క్రితం, 10 ఏళ్ల క్రితం కాదు, గంట క్రితం కూడా గతమే మనకి. గడిచిపోయిన ప్రతి ఒక్కటి గతమే. అర్థమైందా? ఇప్పుడు గంట క్రితం ఇంట్లో ఎవరైనా తిట్టి వెళ్ళారు. అర్థమైందా? ఇప్పుడు వాడు కాఫీ ఇచ్చాడు, కాఫీ బాగాలేదు, ఇసురు కొట్టాడు ఇంట్లో వాళ్ళ ఆవిడ మొహం. చిరాకు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చాడు. ఒక పావు గంట అయిపోయింది. ఇలా ఒక ఫ్రెండ్ కావాలి, పదరా కాఫీ తాగుతుంటే ఇడికి ఇంకా బీపీ పెరిగింది. అయితే గంట క్రితం కాఫీ ఇసురు కొట్టాడుగా, ఇటు మళ్ళీ కాఫీ అనగానే గంట క్రితం మెమరీ గుర్తుకొచ్చింది. మూడ్ ఆఫ్ అయిపోతుంది. కాఫీ గీఫీ ఏమొద్దులే కానీ పదా అక్కడికి నల్లా అంటాడు. నీకు కాఫీ అంటే ఇష్టంగా తాగుతావు కదా, చిచ్చి వద్దులే అంటాడు. ఎందుకు? మనసు అనేది ఏం చేస్తుంది? గతాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ ఈ గతాన్ని మనిషి మర్చిపోలేడు, మర్చిపోలేదు. ఇదే సమాజంలో సగం కష్టాలు కాదు. ఇక్కడ మనం ఏంటంటే దాని నుంచి పారిపోవటం తీసుకెళ్తున్నాం. ఎంత రోజు పారిపోతాడు? లేదా పూజ చేస్తున్నాం, సరే పూజ చేయించాం, ఒక హోమం చేయించాం, లేదా ఒక రత్న ధారణ చేయించాం. మనం పోతే అమ్మ నీ కష్టాలని చెప్పేసి చెప్పాం. సరే వీళ్ళు కొంటారు, ₹1,00,000 పెట్టి, 50,000 పెట్టి, 10,000 పెట్టి కొంటారు. వాళ్ళు రాయి పెట్టుకున్న కాడి నుంచి మనసుకు వేగం ఎక్కువ. ఏంటి నేను పెట్టుకున్నాను, ఇంకా నాకు ఏం జరగట్లేదు జరగట్లేదు జరగట్లేదు. ఎందుకంటే పెట్టుకున్నాడు కదా. లేదా ఒక హోమం చేద్దామమ్మా నీకు తగ్గిపోతాడు, చేస్తాడు. ఇంకా అవ్వట్లేదు అవ్వట్లేదు అంటాడు. రెమెడీ చెప్తాడు, ఇంకా అవ్వలేదండి అంటాడు. ఎందుకంటే ఈ మనసు పరిగెడతా ఉంటుంది. చేసాను నేను, దేవుడు నాకు ఇచ్చేయాలి. మళ్ళీ గతంలోకి వెళ్తాను, నాకు పని ఇంకా ఎందుకు అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ మొదలైతే నమ్మకం, అపనమ్మకం, విశ్వాసం, అవిశ్వాసం. ఫస్ట్ అయితే విశ్వాసంతో వచ్చాడు ఒక రాష్ట్రాల దగ్గర, పని అవ్వలేదు, అవిశ్వాసం. ఈ విశ్వాసం మనిషిని సమస్యలో తీసుకెళ్తుంది. విశ్వాసం వల్ల 100 పనులు చేస్తాడు, అవిశ్వాసంతో 1000 పనులు చేస్తాడు. ఈ రెండు మళ్ళీ ఇబ్బందులు పడతాయి. అందుకే మన మహర్షులు ఏం చెప్పారు? మహర్షులు చెప్పిన ప్రతి పూజ, ప్రతి వ్రతం మనిషి జాతకంలో చంద్రుని కంట్రోల్ చేయడానికి. అర్థమైంది? ఫస్ట్ రూల్, చంద్రుడు కంట్రోల్ చేయాలి. వాళ్ళ 4th లాట్ని కంట్రోల్ చేయాలి. తిథినాథుని కంట్రోల్ చేయాలి. మోస్ట్ డేంజరస్ తిథినాథుడు. చాలా మంది పట్టించుకోరు. తిథినాథుడు కూర్చున్న చోట వాళ్ళ మనస్సు ఎప్పటికప్పుడు పాస్ట్ మెమరీస్ తీసుకొస్తుంటుంది. కంపారిజన్ చేస్తూనే ఉంటాడు. మనసు అక్కడే నిలబడింది. అర్థమైంది? ఆ తిథినాథు నుంచి మళ్ళీ పంచమాధిపతి, ఆ తిథినాథు నుంచి పంచమ స్థానంలో మళ్ళీ మెమరీస్, ఆలోచనలు వస్తూ ఉంటాయి దానికి సంబంధించిన పాస్ట్ మెమరీస్. ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే మనసు అనగానే డిపెండెన్సీ. చంద్రుడు సూర్యుడి మీద డిపెండ్ అవుతాడు. సూర్యుడి నుంచి అబ్జర్వేషన్ తీసుకుంటాడు. ఇప్పుడు భర్త మీద భార్య డిపెండ్ అయింది. అర్థమైందా? భర్తకి ఏదో అయింది, బోరమని ఏడిచింది. భర్త పట్టించుకోవట్లేదని అనుమానంతో నానా రంప రాచి పెట్టేసింది. నానా రకాల ఇబ్బందులు పెడుతుంది. ఎందుకు పెడుతుంది అంటే తను బాగా డిపెండెన్స్ అయిపోయింది. ఇండిపెండెన్స్ లేదు, స్వతంత్రత లేదు వాళ్ళకి. సైకలాజికల్ డిపెండెన్సీ. నేను అంటా చాలా క్లాస్లో కూడా అన్నాను, మీరు సైకలాజికల్ బెగ్గింగ్ పెట్టుకోమాకండి, సైకలాజికల్ బెగ్గర్స్గా ఉండమాకండి అన్నాను. చాలా మంది ఫీల్ అయ్యారు, నేను సార్ సైకలాజికల్ బెగ్గర్స్ అంటున్నాను మమ్మల్ని. బెగ్గర్ అంటే ఏంటి? ఒకరి మీద డిపెండ్ అయ్యేవాడు. మనం భౌతికంగా ఈ శరీరం కాపాడుతానే డిపెండ్ అవుతాం, భౌతిక వస్తువుల మీద డిపెండ్ అవుతాం. అది శరీరం బతకడానికి. సైకలాజికల్ డిపెండెన్సీ ఎప్పుడైతే పడతారో, మానసికంగా డిపెండెన్సీ ఎక్కడైతే ఏ ఏ వస్తువులు, మానసికమైన ఆలోచనలు, చంద్రుడి నుంచి 5th హౌస్, మాతృకారక నుంచి 5th హౌస్, తిథినాథు నుంచి 5th హౌస్, 4th లాట్ నుంచి 5th హౌస్. చెక్ చేయండి. వీళ్ళకి ఎక్కడ బాధలు వస్తాయని తెలుస్తుంది. వాటికి సంబంధించి ఏంటంటే వీళ్ళకి డిపెండెన్సీ కాకుండా ఇండిపెండెన్స్ సెక్టార్స్ వైపు తీసుకెళ్ళండి.
ఇండిపెండెంట్ సెక్టార్స్ ఏంటి? భౌతికంగా. భౌతికంగా ఏ భావం అయింది అది? వీళ్ళ మానసికంగా పంచమ భావం ఏదైతే అయిందో అది భౌతికంగా ఏ భావం అయింది? భౌతికంగా ఆ వస్తువు రావాలంటే వీళ్ళు ఎంత కష్టపడాలి? శని ఉన్నాడు కర్మఫలదారు. అంటే ఒక డిపెండెన్సీ ఉండకుండా ఇండిపెండెంట్గా తను ఆ వస్తువుని సాధించుకోవాలంటే ఎలాంటి వర్కౌట్ చేయాలి? ఎంత కష్టపడాలి? అది చేసాం. రెండు, ప్రేమ అనేది తెచ్చుకోండి. ఎదుటి మనుషులో పాజిటివ్నెస్ చూడండి. పాజిటివ్నెస్ చూసాం అనుకోండి, మన జీవితం అంతా పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన మానసిక ప్రభావం, బుద్ధి ప్రభావం రెండు రకాలు. మనకి పురాణాల్లో చూసుకుంటే భాగవతం తీసుకుందాం అనుకోండి. శ్రీకృష్ణుడు ఒక రోజు ఏం చేశాడంటే దుర్యోధనుడిని పిలిచి దుర్యోధనుడికి పెట్టాడు టెస్ట్. దుర్యోధన, ఈ ప్రపంచం మొత్తంలో ఒక్క మంచివాడిని తీసుకురా నువ్వు చాలు అంటాడు. తిరుగుతాడు 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 దుర్యోధనుడు, ఎవ్వరు దొరకలేదండి ప్రపంచంలో, ఒక మంచివాడే లేడని చెప్పేసి వస్తాడు. సరే, ఇతని వల్ల కాలేదని చెప్పి ధర్మరాజుని పిలిచి ప్రపంచం మొత్తం మీద ఒక చెడ్డవాడిని తీసుకురా అంటాడు. పాపం ఈ ధర్మరాజు తిరుగుతాడు తిరుగుతాడు ప్రపంచం మొత్తం, ఎక్కడ చెడ్డవాడు కనపడలేదని అంటాడు. ఇద్దరు తిరిగింది ఒక ప్రపంచమే. ధర్మరాజుకి ఏమో అందరు మంచివాళ్ళు కనబడ్డారు, దుర్యోధనుడికి ఏమో అందరూ చెడ్డవాళ్ళు కనబడ్డారు. ఇక్కడ ప్రభావితం ఏం చేసింది వీళ్ళిద్దరిలో ఏంటి కారణం అంటే వీళ్ళ మనస్సు. అర్థమైందా? వీళ్ళ మనసు దేని మీద డిపెండ్ అయింది? ఒకటి మనసు ఏమో ప్రేమతత్వంతో ఉంది, ఒకటి మనసు ఏమో ద్వేషంతో కూర్చుంది. ద్వేషంతో కూర్చున్నవాడికి ప్రపంచం అంతా దుర్మార్గులుగానే కన్నింగ్ నేచర్లాగానే కనబడ్డారు. అర్థమైందా? పాజిటివ్ ఉన్న ధర్మరాజుకి ప్రపంచం మొత్తం మంచి వాళ్ళుగానే కనబడ్డారు. అంటే కృష్ణుడు ఏంటి ఇక్కడ ఈ మనస్సు అనే టాపిక్ మీద తన భగవద్గీతను రాశాడు. అంటే దేన్ని కంట్రోల్ చేస్తే మనం సుఖంగా ఉండగలుగుతాం అని. అర్థమైనా? అడవిలో బతికిన నాళ్ళు కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు పాండవులు. అదే టైంలో రాజ్యాన్ని వెళ్తున్న టైంలో కూడా దుర్యోధనుడు హ్యాపీగా లేడు. ఎప్పుడు పాండవులు వచ్చి దోసుకుపోతారని భయం పడి. అర్థమైనా? ఇక్కడ వాళ్ళ ఫోర్త్ హౌస్ లాడే సమస్యలు చేస్తున్నాడు. చంద్రుడు సమస్యలు చేస్తున్నాడు. ఎక్కడి నుంచి చేస్తున్నాడు అంటే గతాన్ని వర్తమానంలో తెచ్చుకొని వర్తమానాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఇప్పుడు మీ దగ్గర మీకు ఎవరికన్నా వచ్చేసి నాకు ఉమ్మరు తెలుసు అండి ఎప్పటి నుంచో అంటాడు. అన్నాడు అనుకో, ఉమ్మరు గురించి నాకు బాగా తెలుసు అంటాడు. ఏం తెలుసు ఉమ్మరు గురించి? మేబీ తెలుసుంటే ఓ 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఉమ్మరు అట్లా ఉండేవాడు. అది 20 ఏళ్ల క్రితం ఉమ్మరు. 20 ఏళ్ల తర్వాత నువ్వు మారావు, ఈయన మారాడు. అంటే ఇప్పుడు ఉమ్మరు నీకు తెలియదు. ఎవరన్నా నాకు వాళ్ళు తెలుసు అనుకుంటే అది పచ్చాబద్ధం. గతంలో ఆ మనిషిగా తెలుస్తే ప్రస్తుతంలో ఎలా ఉన్నాడు నీకు తెలియదు. 10 రోజుల క్రితం ఉమ్మరా ఎలా ఉన్నాడో 10 రోజుల తర్వాత అలా ఉండడం. నిన్న ఎలా ఉన్నాను ఇవాళ అలా ఉండను నేను. మార్పు అనేది సహజం. ప్రతిరోజు మనం అప్డేట్ అవుతూనే ఉంటాం. కానీ నాకు తెలుసు అంటాను చూసాం వాళ్ళ గురించి, అది మూర్ఖత. నమ్మ నాకంతా తెలుసు అంటాడు, నేను పెద్ద గురువుని అంటాడు. అది అబద్ధం. చెప్తే ఏం చెప్తారు? నిర్జీవమైన వస్తువు గురించి చెప్పాడు గురువులు కాదు ఎప్పుడైనా. జీవం ఏంటి, జీవన విధానం ఏంటి, దాన్ని అనుభవించాలి కానీ చెప్పలేము, వర్ణించలేము. కొన్ని కొన్ని వాళ్ళు గురువులు. అలా దక్షిణామూర్తి గురువు మనకి. ఇది కూడా ఒక ఇమాజినేషన్ అనుకోవచ్చు. ఈ ఇమాజినేషన్ దేనికి సంబంధించింది? ప్రతిబింబం. దేనికి ప్రతిబింబం? రాహువా, లేదా వెలుగుతా కనబడే వెలుగులేని చంద్రుడా? సూర్యుడి నుంచి అబ్జర్వేషన్ తీసుకుని తను వెలుగుతున్నట్టు కనపడుతున్నాడు, అతను కాంతిలో మనకు కనబడుతున్నాడు చంద్రుడు. సూర్యుడు యొక్క కాంతి అతను వెనపడతాం వల్ల ఆయన కాంతిలో ఈయన మనకి దృశ్య రూపంలో కనపడుతున్నాడు. ఈయన వెలగట్లా. ఆయన కాంతి ఎంతవరకు పడుతుందో ఆ కాంతి యొక్క ప్రతిబింబాన్ని మనం చూస్తున్నాం. అంటే డిపెండెన్సీ. ఇక్కడ మనసు అనేది ఏంటి తెలుసా? ఇమాజినేషన్, ఊహని చూస్తుంది, ఊహించుకొని చూస్తుంది. ఇప్పుడు ఉమ్మరికాయ అనగానే మీరు ఒక ఊహలోకి వచ్చానుకో, ఆ రూపంలో నేను కనపడతా. దుర్యోధనుడికి లోకం అంతా చెడ్డవాళ్ళకి ఎలా కనపడ్డారు అతని ఊహలో?
ధర్మరాజుకి లోకం అంతా మంచివాళ్ళగా ఎలా కనబడ్డారు అంటే ప్రతి మనిషి ఏంటంటే మనిషిని డైరెక్ట్ చూడటం, వాస్తవాన్ని డైరెక్ట్ చూడటం, ఇమాజినేషన్ చూస్తారు. వాళ్ళ జాతక చక్రంలో ఇమాజినేషన్ ప్లానెట్స్ ఏమేమి ఉండే? తిథినాథుడు, అతను లగ్నంగా మరి చెక్ చేయండి, అర్థమైందా? వాళ్ళ యొక్క బుద్ధి అక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు 12th హౌస్ లో కర్మకాలి చంద్రుడు పడ్డ, తిథినాథుడు పడ్డ, మాతృకారకుడు పడ్డ, 4th లార్డ్ పడ్డ, వీళ్ళ ఆలోచనలు మొత్తం 5th అక్కడి నుంచి గృహం మీద ఉంది. వీళ్ళందరూ లగ్నంలో పడ్డారు. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు వాళ్ళ సంతానం గురించే ఉంటుంది, ప్రేమ గురించి ఆలోచించాలి. సెకండ్ లో పడ్డారు, వీళ్ళ ఆలోచనలన్నీ నెగిటివ్కి వెళ్తుంటాయి. సెకండ్ హౌస్ లో ప్లానెట్స్ పడ్డాయి, నెగిటివ్కి వెళ్తుంది. నేను మ్యారేజ్ డ్రాప్ అవుతానని 2 పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉంటుందంట. ఎందుకు? 7th హౌస్ కి 8th హౌస్ సెకండ్ హౌస్, అక్కడ అశుభ గ్రహాలు పడ్డాయి. ఈ అశుభ గ్రహాల్లో వాళ్ళకి ఏదైనా మాతృకారకత్వం కానీ చతుర్థ భావతత్వం కానీ వచ్చింది అనుకో, చంద్రుడు కూడా వచ్చాడు అనుకో, వీళ్ళ యొక్క బుద్ధి ఏమవుతుంది? అక్కడి నుంచి పంచమం కదా, అది లగ్నాత్ షష్టమం అవుతుంది కదా, అరిషడ్ వర్గాలని బుద్ధి ఉంటుంది కదా, అనుమానం అనే బుద్ధి ఉంటుంది కదా. ఈ బుద్ధి ఉన్నప్పుడు రెండో ఇంట్లో కూర్చున్న వాళ్ళ ఆలోచనలో మాటలు కూడా నెగిటివ్గా ఉంటాయి. సప్తమానికి అది అష్టమం ఆయుష్స్థానం కాబట్టి భార్య మీద అనుమానం ఉంటుంది, లేదా భర్త మీద అనుమానం ఉంటుంది. అర్థమైందా? అంటే వాళ్ళు ఇమాజినేషన్ ఊహించుకొని చూస్తున్నారు. ఊహలో మనిషికి ఏంటంటే వాస్తవం కనబడదు, ఊహే కనబడుతుంది. దుర్యోధనుడికి లోకం అంత చెడ్డగా ఎలా కనబడిందో, వీళ్ళ ఊహలో వాళ్ళ స్పౌజ్ మీద అనుమానంతో వాళ్ళ సంసార జీవితం రోడ్డు మీద వేసుకుంటారు. అందుకే మనం 2 పెళ్లిళ్ళు అవుతాయండి అంటాం. ద్వితీయంలో అశుభ గ్రహాలు కూర్చుంటే ద్వితీయ వివాహం ఉంటుంది. తారకత్వం ఉపపద లగ్నం నుంచి ద్వితీయలోకి వచ్చినా కూడా అతను ద్వితీయ వివాహాలు ఉంటాయి. ఉపపద లగ్నం నుంచి అష్టమ సప్తంలో అశుభ గ్రహాలు కూర్చున్నా కూడా మళ్ళీ ఉంటాయి. ఎందుకంటే 12వ లగ్నంగా తీసుకున్నాడు మనకి జైమిని మహర్షి. యూఎల్ అంటాం ఉపపద లగ్నాన్ని. అలాగే ఆరుడు లగ్నం ఒకటి ఉంటుంది. ఆరుడు లగ్న ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, ఉపవాదం అనేది సైకలాజికల్. ఎందుకు ఉపవాద లగ్నం సైకలాజికల్ అంటే 4, 8, 12 మోక్ష స్థానాలు సైకలాజికల్ ఎలిమెంట్స్. వాటిల్లో గ్రహాలు పడ్డాయి. 4th లో కానీ 8th లో కానీ 12th లో కానీ ఎక్కువ గ్రహాలు ఉన్నాయి. వీళ్ళ హెయిలీ ఇమాజినేషన్ లో ఉంటారు. 4th లో ఏ భావన పడ్డాయి, ఆ భావానికి సంబంధించిన ఎక్కువ ఇమాజినేషన్ నడుస్తుంది, గతానికి సంబంధించిన కంపారిజన్ నడుస్తూ ఉంటుంది. 8th లో ఏ గ్రహం పడ్డా కూడా అంతే, ఆ గ్రహం ఏ భావాధిపతి అయ్యాడు దానికి సంబంధించిన ఇమాజినేషన్ నడుస్తూ ఉంటుంది. 12th లో ఏ గ్రహం పడ్డా కూడా అంతే. ఈ మోక్ష స్థానాలు అంటాం, ఇమాజినరీ హౌసెస్, సెన్సిటివ్ హౌసెస్. అంటే ఆ భావాలకు సంబంధించి వీళ్ళు ఎక్కువ అంటే ఊహల్లో ఉంటారు. ఊహ ఎప్పుడో వాస్తవం కాదు. ఇది వీళ్ళ జీవితంలో సమస్యల కారణం. అదేనా? ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వర్తమానంలో రాలేరాడు. ఊహా ప్రపంచంలో ఉంటాయి గ్రహాలు కోరేటోళ్ళు. వర్తమానంలో ఉండేది ఏంటి మనకి? దశమ భావం వర్తమానంలో ఉంటుంది. అర్థమైంది? లగ్నం వర్తమానంలో ఉంటుంది. సెకండ్ హౌస్ మన కుటుంబం వర్తమానంలో ఉంటుంది. సప్తమం మనం చేసే బిజినెస్ రిలేషన్స్ వర్తమానంలో ఉంటుంది. 9th మన గురువులు మన తండ్రి వర్తమానంలో ఉంటుంది. లాభభావం మన ఫ్రెండ్స్ వర్తమానంలో ఉంటారు. ఇమేజిన్లో ఉండేది కోరేటో. ఈ వర్తమాన గ్రహాలు ఇమాజినేషన్ హౌస్లోకి వెళ్ళినాయి. వీళ్ళు కంపారిజన్ ఉంటుంది ఆ భావాల మీద, వాళ్ళ లైఫ్ను కొలాప్స్ చేస్తుంది. ఎందుకు? డిపెండ్ అవుతున్నారుగా. ఇమాజినేషన్ అంటే డిపెండెన్సీగా. కంఫర్ట్ హౌస్ అంట, నేను చాలాసార్లు 4th హౌస్ లో ప్లాన్ పెడితే కంఫర్ట్ జోన్ లో ఉండాలంటే బయటికి రండి అంట. అంటే మీ కంఫర్ట్ అని ఎందుకంటే అంటే అదొక పద్ధతి. మీరు ఎక్కువ ఊహల్లో ఉండాలంటే ఊహల నుంచి బయటికి రండి అంటే ఫీల్ అవుతాడు క్లయింట్. వాస్తవంలోకి రండి అంటే ఫీల్ అవుతాడు. కష్టపడండి అంటే ఫీల్ అవుతాడు. రెమెడీ చెప్పండి అంటాడు. మొహమాటం లేదు, రెమెడీ చెప్పండి అని నాకు ఎందుకంటే అర్థం. ఇది ఇష్టపడరాడు, వాస్తవంలోకి రావడానికి ఇష్టపడలేదు. వీళ్ళకి చెప్పలేకే మహర్షులు లాంటి వాళ్ళే రెమెడీలను క్రియేట్ చేశారు. ఇంకొక దానిలో తీసుకెళ్ళాలి కదా వీళ్ళని. అర్థమైందా? ఒక ఊహని ఇంకో ఊహే పక్కన చేయగలరు కానీ రియాలిటీ పక్కన చేయలేదు. అందుకే వీళ్ళని కనీసం డైవర్షన్ చేసినా కూడా కాసేపు అయినా సరే వీళ్ళు ఊహా ప్రపంచం నుంచి బయటకు వస్తారని చెప్పేసి ఏం చేస్తారు వాళ్ళు? ఈ మంత్రాన్ని 10,000 సార్లు చదవండి, రోజు గడిచిపో. ఈ మంత్రం 1,50,000 సార్లు చదివితే సిద్ధిని పొందుతామండి. ఎందుకు అన్ని సార్లు చదివిస్తారంటే
ఒకే మంత్రాన్ని ఎక్కువసేపు మనిషి చదువుతున్నప్పుడు ఏంటంటే మనిషి మనసు ఆలోచించడం మానేసి ఒక స్తబ్దతకు లోనేది. అది పూర్తి అవ్వాలంటే ఇంకా చివరిదాకా ఎక్కడ దాకా వెళ్ళారు? 1,00,000 కోట్లు రాయండి, శివకోటి రాయండి, శివ 10,00,000 కోట్లు రాయండి, మీకు కలిసిద్ది అంటారు. ఎందుకంటే పాపం రాసి రాసి ఆలోచనలు పొద్దున్నే తమ్మ మన శివలక్ష పాడదాం మనకు కలిసి వచ్చింది. రాస్తూనే ఉంటాడు. చివరికి ఏమైందంటే ఆ రాయటం మీద అతని మైండ్ ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయినప్పుడు సమస్యలు రావు. గతంలోకి వెళ్ళడం మైండ్. ఒకవేళ గతంలోకి వెళ్తే శివకోటి మీదకి వెళ్తుంది. వేరే పనికిమాలిన ఆలోచనలు వాళ్ళకి రాకూడదు. వీళ్ళ దెబ్బ తట్టుకోలేక మహర్షులు లాంటి వాళ్ళే ఈ సిస్టమ్ పెట్టారు. ఎందుకంటే మీకు అది కనపడితే స్పష్టంగా కనపడితే మీరు చాట్లు ఓపెన్ చేసుకోండి, మీ పర్సనల్ చాట్లు ఓపెన్ చేసుకోండి, చెక్ చేసుకోండి. మీ ఊహా ప్రపంచాలు ఎక్కడ ఉన్నాయో మీకు నీటికి కనపడుతుంది. దాంట్లోంచి బయటికి రండి. దాంట్లోంచి బయటికి రావాలంటే ఏంటి ఇక్కడ? ఎందుకు రాలేరు? మీరు డిపెండ్ అయ్యారు ఆ పర్టికులర్ హౌసెస్, ఆ భావాల మీద. డిపెండెన్సీ వల్ల ఏంటి, అది ఎక్కడ పోయిద్ది అని చెప్పేసి మనిషికి భయం పెరుగుతుంది. భయంలోంచి మనిషి రాలేడు. భయంలోంచి వచ్చేది ఏంటి? దుఃఖం, పీడ వస్తుంది. ఏమైపోతుందో. అదే డిపెండెన్సీలో లేడు. వాస్తవంలో ఫిజికల్ ఎక్స్చేంజ్ భౌతికంలోకి వెళ్ళిపోయాడు. సైకలాజికల్ గా కూడా అతని మనస్సు గతంలోకి వెళ్ళటం లేదు. ప్రజెంట్ లోనే ఉంటుంది మనస్సు. ఎప్పుడు ప్రజెంట్ ని అనుభవించడంలో తెలుస్తుంది. అంటే హైలీ నాలెడ్జబుల్ పర్సన్, హైలీ క్లారిటీ ఉన్న పర్సన్ ప్రజెంట్ ని అనుభవించగలుగుతాడు కూడా. అది ఉప్పగా ఉందా, ఇది ఉప్పగా ఉందని అనిపిస్తాడు, తీగా ఉందని అనిపిస్తాడు, అంతే. కంపారిజన్ చేసి దాని లోపం పెట్టడం. ఉప్పుగా ఉంటే ఉప్పుగా ఉంది అంటాడు, కంపారిజన్ చేయడు. తీగా ఉంటే తీగా ఉంది అంటాడు, కంపారిజన్ చేయడు. అంటే ఉన్నదాన్ని ఉన్న సిచ్యువేషన్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. అందుకే సృష్టిలో అందరికంటే అదృష్ట జీవులు, హ్యాపీ లైఫ్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ మనిషికి ఒక రకమైన ఇది వస్తుంది. ఏది? ఒక అగాధంలోకి వెళ్ళిపోతాడు మనిషి. ఒక నిశ్చితమైన స్థితిలోకి వెళ్తాడు. ఈ కారకత్వాలు ఉండి చూసామా? మన కారకత్వాలు కానీ, చంద్రుడు కానీ, తిథినాథుడు కానీ, ఫోర్త్ లాంటి వీళ్ళకున్న కారకత్వాలు అంటే ఒక శూన్యత అనేది ఏర్పడుతుంది వాళ్ళ లైఫ్. ఈ అగాధాన్ని, ఈ అగాధంలో ఉన్నోడికి వాళ్ళు బాగా డ్రింకర్ అయినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎంత మత్తులో మునుగుదాం, ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ పెట్టుకున్నా కూడా వాడికి మనసు ఎంత ఉండదు. మనం గుళ్ళోకి వెళ్ళు, కీర్తనలు వినిపించు, చర్చిలో కూర్చోటి పాస్టర్లో ప్రార్థనలు వినిపించు, మసీదులో నమాజ్ చేపించు, వాళ్ళ అగాధం నుంచి బయటికి రాలేరు. అక్కడ కూడా అదే అగాధంలో బాధపడుతుంటాడు మనిషి. ఎందుకంటే అంత అగాధంలోకి వెళ్ళాడంటే అంత సెన్సిటివ్ అయ్యాడు, అంత డిపెండెన్సీకి వెళ్ళాడు మనిషి అని. ఈ డిపెండెన్సీ మనిషిని ఏంటంటే రోజుకి ఇదైపోతుంది. ఇప్పుడు ఒక డిపెండెన్సీ బాగా అటాచ్మెంట్, తల్లితో అటాచ్మెంట్ బాగా పడింది, డిపెండెన్సీ లాంటి అప్పుడు కనెక్ట్ అయ్యాడు. అక్కడి నుంచి పంచమంలోకి వెళ్ళేసి సప్తమం ధారాకారకుడు కానీ సప్తమాధిపతి కానీ అక్కడి నుంచి పంచమంలో. ఇక్కడ మనసు కనెక్ట్ అయిపోయింది తల్లితో, లేదా మనసు కుటుంబంతో కనెక్ట్ అయింది, లేదా తండ్రితో కనెక్ట్ అయింది, పేరెంట్స్తో కనెక్ట్ అయింది. అక్కడి నుంచి ఆలోచన, మానసిక ఆలోచనలను ధారాకారకుడు వెళ్ళి కూర్చున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటాడు. వీళ్ళు కుటుంబం ఒప్పుకోవాలి. కుటుంబం ఒప్పుకోకపోతే అక్కడ వదలలేడు. అక్కడ వదలలేక ఇక్కడ కంపారిజన్ చేయలేక మనిషి బాధపడుతుంటాడు. నా పెళ్ళి ఎప్పుడైందండి, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఏమైందంటే అవదు, సూసైడ్ చేసుకోవాలి. ఇక్కడ సూసైడల్ టెండెన్సీ వస్తుంది. ఫస్ట్ భయం విపరీతంగా పెరిగిపోయి మనిషి విపరీతమైన అఘాతంలోకి వెళ్ళిపోయి, ఇక్కడ అతను ఏంటంటే తన లైఫ్ ని కొలాప్స్ చేసుకుంటే చాలా మంది పడుతుంటారు. వీళ్ళు పక్కన వాళ్ళే బాధ పెడతారు, వీళ్ళ బాధలు వినకపోయినా బాధలు పెడుతుంటారు, ఎక్కువ బాధలు చెప్తుంటారు వీళ్ళు. ఎంత కాడికి గతంలోకి వెళ్ళిపోతుంటారు. ప్రతి సెకండ్ దొరికితే గతంలోకి వెళ్ళిపోతారు. నాకు అప్పుడు అట్లా జరిగింది, నాకు ఎప్పుడు అట్లా జరిగింది, నాకు అప్పుడు అట్లా జరిగింది, ఆ రోజులు అట్లా జరిగింది, ఆ రోజులు అట్లా. ఈ ఆ రోజులు అంటే వాళ్ళ జీవితం మొత్తం ప్రజెంట్ సిచ్యువేషన్ లో కోపంగా ప్రవర్తిస్తారు. చూడండి, ఒక మనిషి విపరీతం కోపపడుతున్నాడు సిచ్యువేషన్ లో అంటే అతను ఎప్పుడు గతంలో ఉంటున్నాడు అని. గతంలో ఉండేవాడు ప్రజెంట్ అసలు ఏది తిన్నా కూడా అనుభవించలేడు. ప్రతి దాన్ని గతంలో అలాగ ఉండేది, ఇది వేస్ట్ కొంత చెత్తగా ఉంది, నీ చేత కాదంటే. కోళ్ళ అత్తని ఇచ్చుకోవచ్చు, తన చిన్నప్పటి నుంచి బాల్యం జీవితాన్ని అనుభవించి ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటా. ఒక అత్త కోడల్ని ఇసుక్కోవచ్చు, ఒక భర్త భార్యని ఇసుక్కోవచ్చు, భార్య భర్తని ఇసుక్కోవచ్చు. గతంలో తన జీవితం చూసుకొని పిల్లల జీవితం ఏమైపోతుందని కంపారిజన్ చేసుకుని పిల్లలను దండించవచ్చు. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందంటే
వీళ్ళ 4th లాట్కి 5th లాట్కి కనెక్షన్స్ ఏ ప్లానెట్ 5th లో వచ్చి పడ్డాయి. వీళ్ళ మానసిక భయాలు విపరీతంగా ఉంటాయి. చంద్రుడి నుంచి అష్టమంలో ఏ గ్రహాలు పట్టాయి చూడు, ఆ సెక్టర్లో మానసిక భయం ఇంకా విపరీతంగా ఉంటుంది. హైలీ కంపారిజన్ జరిగింది అక్కడ. మామూలుగానే 4th నుంచి 8th హౌస్ ఒక రకం అయితే, ఈ చంద్రుడి నుంచి కానీ ఈ తిథినాథుడి నుంచి కానీ 4th లార్డ్ నుంచి కానీ అండ్ మాతృకారకం నుంచి వచ్చిన 8th హౌస్ లార్డ్, 8th హౌస్ ఉన్న ప్లానెట్ హైలీ భయాన్ని క్రియేట్ చేస్తాయి. హైలీ కంపారిజన్ నడుస్తుంది. మీరు ఎన్ని చెక్ చేయలేదనుకో, ఒక పర్సన్ని మీరు ఏంటంటే రైట్ వేలో తీసుకెళ్ళలేరు. అర్థమైందా? వాళ్ళని గైడ్ చేయలేరు మీరు. వాళ్ళ డిపెండెన్సీ అనే మానసిక భయాన్ని తీసేయాలి. ఇండిపెండెంట్గా వాళ్ళని రెడీ చేయాలి. ఆ సెక్టార్స్ గతాన్ని తుడిచేయాలి మీరు. గతాన్ని రాకుండా ఉండాలంటే మెమరీలోకి వీళ్ళని వర్తమానంలో ఏదో ఒక వృత్తిలోకి తీసుకెళ్ళాలి, బిజీ షెడ్యూల్లో తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే డిపెండెన్సీ వస్తుందో తను ఇండిపెండెంట్ అవ్వకుండా, అది స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ, ఒకడు అప్పు ఉన్నాడు డిపెండ్ అవుతాడు. తీర్చడానికి కష్టపడాలి, తీర్చాలనాలి, కానీ డిపెండ్ అవుతాడు. ఎక్కడ డిపెండ్ అవుతాడు? ఇన్హెరిటెన్స్ మీద డిపెండ్ అవుతాడు. వీళ్ళని చూసి భయపడుతుంటాడు. ఎందుకంటే ఈ అప్పుల వాళ్ళు వీళ్ళ చంద్రుడి నుంచి కూర్చొని ఉంటారు. ఆరో భావాధిపతి చంద్రుడి నుంచి పంచమంలో కానీ, తిథినాథు నుంచి పంచమంలో కానీ, అర్థమైందా? 4th లాట్ నుంచి పంచమంలో కానీ ఈ ఆరో భావాధిపతి కూర్చున్నాడు. ఇక అప్పు చేశాడు బాబు. అర్థమైందా? వీళ్ళ గురించి విపరీతంగా భయపడతాడు. ఎందుకంటే వాళ్ళు పంచమంలో కానీ అష్టమంలో కానీ కూర్చున్నారు అప్పుల వాళ్ళు వెళ్ళి. ఏది చంద్రుడి నుంచి కానీ, తిథినాథుడి నుంచి కానీ, మాతృకారకం నుంచి కానీ, 4th లాట్ నుంచి కానీ విపరీతంగా భయపడతారు. వాళ్ళు ఏం చేస్తారేమో. కర్మకాలం అతని ఆలోచనలో ఇన్హెరిటెన్స్ లాటరీలు పడ్డాడు, పేరెంట్స్ లాటరీలు పడ్డారు, ఆస్తుల లాటరీలు పడ్డాయి, భాగ్యం లాటరీలు. వీళ్ళ భాగ్యం ఇస్తే నేను తీర్చుకుంటాను కదా అని వీళ్ళ వెనకాల పడతాడు. వీళ్ళకి చెప్పలేడు, వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటాడు. తను మానసికంగా ఒంటరిగా చితికిపోతుంటాడు. మన వాళ్ళకి ఒక కర్మ ఇలా చేయండి, ఎలా చేయండి, నిదానం చేయండి, ఫేస్ చేయండి, ముందు ఫేస్ చేయండి అంటారు. నేను ముందుకెళ్ళి ఉంచోండి అంట. ఏమైంది అంట అంటే ఇక్కడ ధైర్యం తెచ్చుకోండి అంట. డిపెండెన్స్ ఏం చెప్తుంది మనకి? భయాన్ని ఇస్తుంది. వాళ్ళ జీవితంలో, ఒక పర్సన్ జీవితంలో ఈ 4 సెక్టార్స్ నుంచి ఎక్కడెక్కడ భయాలు క్రియేట్ అయ్యాయి, ఆ భయాల్ని ఫేస్ చేయమని మీరు చెప్పండి. భయపడమాకండి, జస్ట్ ఇమాజినేషన్. అది అది మీ గతాన్ని దీన్ని పోల్చుకొని మీరు అనవసరంగా భయపడుతున్నారు. మీరు డిపెండెన్స్ ఉండటం వల్ల భయపడుతున్నారు అని వాళ్ళు ఇండిపెండెంట్గా మీరు రెడీ చేయగలగాలి. ఎప్పుడైతే ఇండిపెండెంట్గా రెడీ చేయగలుగుతారో వాళ్ళకి ఫేస్ చేయడం అలవాటేది. ఇది స్టెప్ బై స్టెప్ లాంగ్ టర్మ్లో అవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఒక్కొక్క సెక్టార్ నుంచి బయటపడతారు. బయటపడిన తర్వాత వీళ్ళకి ఇంకా డిపెండెన్సీ ఉండదు. గతాన్ని వర్తమాన్ని ఎప్పుడు పోల్చుకోరాళ్ళు. వర్తమానాన్ని అనుభవించగలుగుతారు. అసలు భవిష్యత్తు గురించి చింత ఉండదు వీళ్ళకి. భవిష్యత్తు గురించి భయాలు ఉండవు. కానీ మనసు ఏంటి? గతాన్ని, వర్తమానాన్ని భవిష్యత్తుకి లింక్ పెట్టుకుని నువ్వు భయపడతావు. కానీ లగ్నాత్తు తనుభావానికి ఈ భయాలే ఉండవు. కర్మలు నడిచిపోతా ఉంటాయి. వాటి గురించి మనం భయపడక్కర్లా. కానీ మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఎవరైనా సరే వాళ్ళ భయాలు ఎక్కడెక్కడ ఉండేదో చూడండి, వాళ్ళ డిపెండెన్సీ ఎక్కడ ఉంది, వాటిలోంచి మీరు బయటకు తీసుకురండి. ముఖ్యంగా 4 గుర్తుపెట్టుకోవాలి. చతుర్థాధిపతి, మాతృకారకుడు, చంద్రుడు, 4th లార్డ్. వీళ్ళని లగ్నాలుగా మార్చి వాళ్ళ ఆలోచనలు పంచమం ఎక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి షష్టంలో ఏం కూర్చున్నాయి, అక్కడి నుంచి వ్యయంలో ఏం కూర్చున్నాయి, అక్కడ అష్టంలో ఏం కూర్చుంది. మళ్ళీ వాళ్ళ ఊహలు పాజిటివ్ కూర్చుంది. అక్కడి నుంచి సుఖం 4th లో ఏం కూర్చోండి, అక్కడి నుంచి సప్తంలో ఏం కూర్చున్నాయి, అక్కడి నుంచి 9th లో ఏం కూర్చున్నాయి, అక్కడి నుంచి 11th లో ఏం కూర్చుంది. ఇది పకటకల్లో లాభాలు పొందాలి. పగడకల్లో నాకు ఎంత డబ్బు వస్తే బాగుంటుంది కదా. చంద్రుడి నుంచి ద్వితీయంగా ఉంటాయి, ఊహల్లో ఉంటుంది డబ్బు. లాభాలు ఊహల్లో ఉంటాయి. చంద్రుడి నుంచి 11 చూసుకుంటారు. ఇమాజినేషన్లో ఉంటారు వాళ్ళు. పగడకల్లో ఊహించుకుంటూ ఉంటారు. అది రియాలిటీ కాదు. ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా, గతాన్ని ఊహల్లోనే పెట్టుకునే వాళ్ళు రియాలిటీలోకి రాకుండా. అర్థమైందా? మాకు రెమెడీలు ఏమైనా ఉంటే చెప్పండి, రాయి ఏమైనా ఉంటే చెప్పండి, ఇలాగ ఉంటాయి వాళ్ళు. ఇంకేమైనా పెట్టుకోవాలి చెప్పండి. లేదంటే ముందు నేను ఏంటంటే రియాలిటీలో తేవడానికి తీసుకొస్తాను. కొంచెం టైం పట్టిద్దాం. మనం తేగలం అంటే తేలం. వాళ్ళు హైలీ సెన్సిటివ్ క్యాండిడేట్స్. కాదండి నాకు ఏం చేయరండి, నేను ఎట్లాగే ఉంటానండి, ఇంకేదైనా ఉంటే చెప్పండి అంటారు.
నేను నాకు ఇదంటే చాలా ఇష్టం అండి అంటారు. ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే డిపెండెన్స్. మనసు ఏం చేస్తుంది? డిపెండ్ అయిపోయి ఉంటుంది. నాకు అదే కావాలండి. ఫోర్త్ లార్డ్ డిపెండ్ అవుతాడు. డిపెండ్ అయినాడు హైలీ సెన్సిటివ్ అవుతాడు. ఆ విషయాన్ని పట్టుకొని వదిలిపెట్టడు. కానీ రియాలిటీ లగ్నాతో ఏమేమి జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, మనం కౌన్సిలింగ్ ఇస్తాం అలైన్మెంట్ అవ్వడానికి. కానీ వాళ్ళు సైకలాజికల్గా ఒక చోట కనెక్ట్ అయిపోయి ఉంటారు. డిపెండెన్సీ ఇమాజినేషన్లో ఉండిపోతారు. దాంట్లోంచి బయటికి రావడానికి మనం రెమెడీలు అడుగుతాం. కానీ డిపెండెన్సీలోంచి బయటికి రాకుండా, అగాధంలోంచి బయటికి రాకుండా, నువ్వు ఎన్ని పూజలు, ఎన్ని హోమాలు, ఎన్ని చర్చిల్లో మా ప్రార్థనలు చేయవచ్చు, మసీదులో ప్రార్థనలు చేయవచ్చు, దేవాలయాల్లో అర్చనలు చేయవచ్చు. ఆ కాసేపే ఒక గంట, అరగంట, 2 గంటల వరకే. తర్వాత మళ్ళీ మామూలే, కుక్కతో వంకరే. అంటే ఆ డిపెండెన్సీలోంచి మనిషిని తీసుకురావాలి. గతంలో నుంచి వర్తమానంలోకి తీసుకురావాలి. గతంలో గతం గుర్తుకు రాకుండా ఉండాలంటే వీళ్ళ చేతిలో కర్మలో ఉండాలి. అందుకే అంటాం అదే ఉందా, దయాల పంపని, ఎంటీ మైండ్ డెవిల్స్ హౌస్ అంటారు. అంటే ఎంటీ మైండ్ అంటే ఎంటీ మైండ్ కాదు, ఎంటీ పర్సన్. ఏ పని చేయకుండా ఉంటే, లేజీ పర్సన్గా ఉంటే వాడు మనసు ఖాళీగా ఉండదు, ఎప్పుడు గతంలో ఉంటుంది. మనసు ఎప్పుడు గతంలోనే ఉంటుంది. మనసు భవిష్యత్తులోకి వర్తమానంలో ఉండదు. వర్తమానంలో మనుషులు ఉంటాం మనం. భౌతికంగా మనం ఉంటాం వర్తమానంలో. ఇది వర్తమానం. గడ్డం తెల్లబడింది, మీసాలు తెల్లబడింది. ఇమాజినేషన్లో నేను 25 ఏళ్ల క్రితం చాలా అందంగా అండి కుర్రవాడిని, పెద్ద పైల్వాన్ అనుకోండి. అది ఊహ. అది గతం అనేది. కానీ గతం ఎప్పుడు వర్తమానం కాదు. గతాన్ని నేను ఇప్పుడు పోల్చుకున్నాను అనుకో, నా పాత ఫోటో ఈ ఫోటో పెట్టుకొని నాకు దిగులు వస్తుంది. నేను వర్తమానాన్ని నేను అంగీకరించాను అనుకో, నాకు దిగులు ఉండదు. వర్తమానాన్ని అంగీకరించండి, వాళ్ళు సక్సెస్ అవుతారు. వర్తమానాన్ని అంగీకరించలేదు మనం, జీవితం ఎదగలేదు. అక్కడ దాగేందుకు? ఇప్పుడు నేను ఉన్నాను ఇట్లా వైట్ అండ్ వైట్లో వేసుకుంటాను, ఇంట్లో కలర్ వేసుకుంటాను, ఎప్పుడైనా వేసుకుంటాను, మళ్ళీ కింద నుంచి వైట్ వచ్చింది మళ్ళీ కలర్ అయ్యాను, ఈ చిరాకు ఎందుకని తీసేస్తాను. వర్తమానంలో ఉండాలని నేను అనుకుంటాను. కాదు, వాళ్ళు ఏమనుకుంటారు, నీకు ముసలాడు అయిపోయావు కదా, వీళ్ళు ఏమనుకుంటారు, నువ్వు అప్పుడే అట్లాగ అయిపోయావు కదా అంటారు. వీళ్ళేంటి, కంపారిజన్ నడుస్తుంది. గతంలో అట్లా ఉండేవాడు, పాపం ఎట్లాగ అయిపోయాడు, లేదు మన మీద జాలి పడుతుంటారు వాడు, అయ్యో పాపం. వాళ్ళే బాధలు పడతారు. మనకేముంది, వర్తమానంలో ఉండవు, పాజిటివ్గా ఉంటారు. నాకేం పోయింది లేదు. అందుకని వర్తమానాన్ని అంగీకరించడం సక్సెస్ అవుతాడు. మళ్ళీ సక్సెస్ కూడా అతిపెద్ద దరిద్రమే. మళ్ళీ సక్సెస్ కూడా అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ అది కంపారిజన్ వేరే వాళ్ళతో. అంటే వేరే దానికంటే బెటర్మెంట్ సక్సెస్ అంటాం మనం. కానీ అంతగానే బెటర్ వాడితో చూసుకుంటే ఇది మళ్ళీ ఫెయిల్. ఇది మానసికంగా మళ్ళీ మనుషులు బాధ పెడుతూ ఉంటుంది. అంటే ఈ పూట ఈ తినే తిండిని కూడా ఒక మనిషి అనుభవించలేకపోతున్నాడంటే అది ద బెస్ట్ వరస్ట్ సెనారియో. ఇప్పుడు చూడండి, మీ కళ్ళ ముందు ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది. ఒక పర్సన్కి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు astrological గా వాళ్ళని రెడీ చేయడానికి ఎంత ఎనర్జీని మీరు యూజ్ చేయాలి. ఆ మామూలు విషయం కాదు అది. ప్రేమ అనే తత్వాన్ని తెచ్చుకోండి, ధర్మరాజులాగా అందరిని మంచిగా చూడండి, లోకం అంతా మంచిగా కనపడుతుంది, మీరు పాజిటివ్గా ఉంటారు. శ్రీకృష్ణుడు అదే చెప్పింది మనకి. ధర్మరాజుకి దుర్యోధనకి మధ్యలో టెస్ట్ పెడతా లోకానికి ఏం చెప్పాడు ఆయన, చూసే దృష్టికోణాన్ని మార్చుకోండి. మీ గతాన్ని అవతల వాళ్ళలో ఇమాజినేషన్ చేసుకొని వాళ్ళల్లో చెడును ఎత్తుక్కొని మీరు ఆ మనిషిని జడ్జి చేయమాకండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్, మీరు 10 ఏళ్ల క్రితం చూసిన ఫ్రెండ్స్ మీకు తెలుసు అన్నారంటే అది అబద్ధమే. ఆ ఫ్రెండ్ గురించి నీకు తెలుసు అన్నా కూడా అది అబద్ధమే. ఎందుకంటే వర్తమానం ఏంటి మీకు తెలియదు కదా. స్టిల్ మీకు తెలియాలి. స్టిల్ మీకు తెలుస్తుంటే ఈ మనిషి ఏంటంటే తెలుస్తుంది. మీ గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది. స్టిల్ ఉంటేనే మీ గురించి వాళ్ళకి తెలుస్తున్నా కూడా అబద్ధమే. నాకు వాళ్ళు తెలుసు, వాళ్ళు అలాంటి వాడు అంటాడు, ఇది గతం. వాడు అలాంటి వాడు, వాడు మంచోడు కాదంటాడు ఇప్పుడు. అంటే 10 ఏళ్ల క్రితం చూశాడు అతను మంచోడు కాదని. కానీ గతాన్ని గుర్తు తెచ్చుకొని వర్తమానంలో చూసుకుంటే వర్తమానంలో వీడికన్నా ముందు వెళ్ళిపోయి ఉంటాడు ఆడు. ఆడు మంచోడు కాదు అందుకే ఎదిగాడు అంటాడు. కాదు, ఆడు ఎన్ని మంచి పనులు చేసి నువ్వు చూడలేదు ఇప్పుడు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎన్నేళ్ళు వచ్చింది, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చింది. మీరు ఎలా జడ్జి చేస్తారండి గతాన్ని తీసుకొని? అర్థమేనా?
గతంలో వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు. వాల్మీకి గతంలో ఏంటి, ప్రజెంట్లో వచ్చేసరికి ఏం రాశాడు ఆయన, ఒక కిరాతకుడు అంటాం. వాస్తవంలో చూసుకుంటే అతను మహాగ్రంథాన్నే రాశాడు. అంటే వర్తమానం అనేది తెలియదు చాలా మందికి. గతంలో ఆయన కదా ఇలా ఎలాగైంది అంటాడు. వాళ్ళు అట్లా ఉంటారుగా, అరే ఇప్పుడు ఎట్లాగ వచ్చారు, ఎలాగ వచ్చారు, ఎందుకు వచ్చారు, అలా ఎలా సాధ్యమైంది అంటారు. ఎందుకు అంటున్నారు ఇలాంటి మాటలని అంటే, వీళ్ళు ఇంకా గతంలో ఉండారు అని. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ చిన్నప్పుడు చదువుకున్నారమ్మా, మీరు ఒక స్టేజ్లో ఉంటారు, వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు. వాడు గతంలో నేను ఊహించుకుంటాడు, కానీ నువ్వు స్టిల్ ఈ స్టేజ్లో ఉన్నావు అంటే, స్టిల్ నువ్వు ఇలా ఎందుకు ఉన్నావు అని చెప్పి అతను తెలియదు. అంటే నీ లోతు ఏంటో తెలియదు 10 ఏళ్ల క్రితం ఉన్నాడు. అర్థమైనా? ఇప్పుడు స్టిల్ నీతో ఉన్నవాడికి నీ గతం గురించి ఆలోచించాలంటే వీడికి మనశ్శాంతం ఉంది. అంటే పాస్ట్ ఎప్పుడైనా సరే, పాస్ట్ తీసుకొచ్చేది ఎవరో చంద్రుడు. నీ గతాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసేది ఎవరో చంద్రుడు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ భౌతికంగా ప్రయోగాలు చేస్తున్నాడు, 10 ఫెయిల్యూర్స్ వచ్చినాయి, 11 సక్సెస్ అవుతాడు. ఎందుకు? అతను గతాన్ని భౌతికంగా తీసుకెళ్తున్నాడు క్యాలిక్యులేషన్, నష్టమేం లేదు. కానీ ఇదే గతాన్ని చంద్రుడి యొక్క డిపెండెన్సీ సైకలాజికల్ గా తీసుకెళ్తే చాలా నష్టపోతారు, మనిషి జీవితంలో ఏమో అనిపించలేదు. ఈ చిన్న డిస్టెన్స్ ని మీరు వాళ్ళ జాతకాల్లో చూసి, ఏ ఏ సెక్టార్స్, ఏ ఏ భావాలు వాళ్ళ లైఫ్లో డిస్టర్బెన్స్ ఇస్తున్నాయి, వాటిని కొంచెం డైవర్ట్ చేస్తాం మీరు దైవం వైపు, కొంచెం టైం తీసుకుంటా. మిగిలిన టైం ఏంటంటే వాళ్ళని కర్మ ఏదైతే ఉందో, వాళ్ళ దశమాధిపతి ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన పనులు చేయవచ్చండి. రెండు, వాళ్ళ చంద్రుడి నుంచి 10th లాట్ ఎవరయ్యారు, దానికి సంబంధించిన మనోవృత్తులు చేయవచ్చండి. ఇలాగా భౌతిక వృత్తి ఒకటి, మనోవృత్తి ఒకటి, రెండు పనులు చేసేస్తున్నారు, వాళ్ళు బిజీ అయిపోతారు బాబు. బిజీ అయిపోయారు, గతాన్ని దీన్ని పోల్చుకోలేరండి. ఎందుకంటే వాళ్ళకి టైం దొరకకూడదు, 24/7 అనేది ఫిల్ చేసేయాలి మీరు. అర్థమైనా? ఈ 24/7 మీరు ఫిల్ చేయగలిగితే, అర్థమైనా, వాళ్ళ లైఫ్లో మార్పులు తెచ్చినట్టే, వాళ్ళ జీవితాన్ని అనుభవించగలుగుతారు. లేకపోతే ఆడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే, కొన్ని లక్షల కోట్లు ఉన్నా కూడా జీవితాన్ని అనుభవించలేడు, మానసిక దుఃఖాలు పీడలు అనుభవిస్తాడు, ఏది తినలేడు, ఏది అనుభవించలేడు. ఎందుకు? వర్తమానం ఇది. అతను గతాన్ని పోల్చుకుంటున్నాడు, గతాన్ని పోల్చుకుని వర్తమానాన్ని ఏం అనుభవించలేడు. గతాన్ని ఆలోచించినాడు ఎవ్రీ సెకండ్ అనిపిస్తాడు. ఇప్పుడు నాకు డయాబెటీస్, స్వీట్ తెస్తే బంగాళలో తింటా, అమ్మో స్వీట్ తింటే ఏమైపోతావు అనుకో, నేను గతంతో పోల్చుకోరు. ఏమైతే తింటే అనుకోండి, ఉంటే ఉంటాం, పోతే పోతాం మైండ్ సెట్ ఉంది. అదేనా? ఎందుకంటే నేను అనుభవిస్తాను, నాకు అది ఉంది, నేను ఇది తినకూడదు, అదే నో రూల్స్, నో కండిషన్స్. నువ్వు ఎట్లాగా ఉండాలి, లేకపోతే అట్లాగే అయిపోతే ఎట్లాగ అయిపోతే ఇలా కథలనుకుంటే అన్నాం మనం, ఎన్ని పిచ్చి కథలు. కొంతమంది నాస్తికుడు అనుకుంటారు, ఆస్తికుడు అనుకున్న వాళ్ళు కూడా అనుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే ఎప్పటికప్పుడు గతాన్ని తీసుకొస్తా, ఇబ్బందులు పడమాకండి అంట. ఇండిపెండెంట్ మైండ్ సెట్ ఉండండి, మీ కర్మలు మీరు చేయండి. ఇప్పుడు మనకి మహర్షులు ఏం చెప్పారు, వాళ్ళు ఈ శాస్త్రాన్ని ఎలా తీసుకెళ్లారు, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళు ఎంత రీసెర్చ్ చేశారు, ఎంత రీసెర్చ్ చేస్తే మనుషుల మీద, అర్థమైందా, వాళ్ళ చంద్రుడిని కానీ మాతృకారకుని తీసుకురావటం కానీ తిథినాథుడిని పెట్టడం, ఇదంతా ఏంటంటే ఒక అల్టిమేట్ సిస్టమ్ ఇది. వాళ్ళ పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మల్ని అనుభవించే విధంగా ఈ జన్మలో ఈ లార్డ్స్ వస్తారు. ఈ లార్డ్స్ నుంచి మిగతా గ్రహాలు ప్లేస్ అవుతాయి. వీళ్ళు గతాన్ని తీసుకుంటా వస్తున్నారు, వీళ్ళ మెమరీస్, పాస్ట్ మెమరీస్ కొన్ని భయాలు తీసుకెళ్తుంది. అర్థమైందా? రెండు, ఇన్నాళ్ళ జీవితంలో జరిగిన మెమరీస్, ఇరుగు పొరుగు వాళ్ళని చూసి కొన్ని ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి భయపడతా వాళ్ళ జీవితాలను కష్టాలు పాలు చేసుకుంటారు. 99% ఇలాగే ఉంటారు. ఏ 1% రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి యోగులు ఏం చేస్తారంటే వర్తమానంలో జీవిస్తే ఇల్లు ఉంటాడు, గతం గురించి ఆలోచించుకోకుండా, భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా, ప్రజెంట్ని మన చేతిలో ఉంది, దాన్ని ఎలా అనుభవించాలో తెలిసినాడు. వాళ్ళు నాలెడ్జ్, వాళ్ళకి జాతకాలు పనిచేయవు, గ్రహాలు పనిచేయవు వాళ్ళ మీద. మిగతా అందరి మీద మీ ప్రెడిక్షన్ పనిచేస్తుంది. మీ ప్రెడిక్షన్ పర్ఫెక్ట్గా చెప్పొచ్చు, వాళ్ళ చంద్రుడి నుంచి గ్రహాల స్థితులు కూర్చోటి మీకు ఏదైతే అని అయిద్ది అంతే. ఎందుకంటే వాళ్ళ మనసు అలా ఆలోచిస్తుంది.
వాళ్ళ తిథినాథుని బట్టి చూడండి, అయిద్దంటే అయిద్ది. ఇప్పుడు చూడండి, వాళ్ళ మనసేమో ఒక మనిషికి చంద్రుడు 12లో కూర్చున్నాడు అనుకో. 4th హౌస్ మీద బాగా ఇష్టం ఉంది. 4th హౌస్ లో ఒక ప్లానెట్ వస్తుంది గ్రహం ఇవ్వడానికి. ఇది బుద్ధి అయింది కదా చంద్రుడి నుంచి. వీళ్ళ ఆలోచనలు, మానసిక ఆలోచనలు నాకు ఇల్లు కావాలంట. మిగిలిన గ్రహాలు అక్కడక్కడ కూర్చొని అపోజిషన్ చేస్తున్నాయి 4th హౌస్ ప్లానెట్. ఇల్లు దగ్గరికి రావట్లేదు, కోరేది ఎట్లా. కానీ మనసు ఆలోచన ఇంకా పెరిగిపోతుంది రోజు రోజు. పిచ్చోడైపోతాడు వాస్తవం చెప్పాలి. ఒక స్టేజ్లో వాళ్ళ పిల్లలు సంపాదన నా పేరు మీద ఇల్లు కొని అని చెప్పి పిల్లలను కూడా అరెస్ట్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ జాతకంలో అపోజిషన్ చేస్తుంది. చాలా సింపుల్ ఇది. ఒకడు మనం అనుకుంటాం కోర్టు కేసులకు వెళ్ళారు, ఆరో భావంలో గ్రహం చూస్తుంది. కాదు, ఆరో భావంలో కాదు, గ్రహాన్ని చూడాల్సిందే. వీళ్ళ మనసు నుంచి ఆరో భావంలో ఏ ప్లానెట్ పడింది, వీళ్ళ మనసు కేసు వైపు వెళ్దామని ఎందుకు ఉద్రేకత చూపించింది, అది చెక్ చేయండి. లగ్నాత్ ఆరో భావం అంటారు. లగ్నాత్ ఆరో భావం వృత్తి, జాబ్ అంతే. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నీకున్న అరిషట్ వర్గాలేంటి. కానీ చంద్ర తారాభావం చూడు, ఇక్కడ కనబడుతుంది లిటిగేషన్ మీకు జాతకంలో. వాళ్ళ కోర్టు కేసులు ఏదైనా సరే వాళ్ళ చంద్ర తారాభావం ఉన్న ప్లానెట్స్. చంద్ర తారాభావం ప్లానెట్లు లేవు. వాళ్ళ తిథినాథ నుంచి ఆరోభావంలో ప్లానెట్ నడుస్తుందని చూడండి, వాళ్ళే సార్ లిటిగేషన్ కేసు. అయితే వాళ్ళ 4th లాట్ నుంచి ఆరో భావంలో ఉన్న ప్లానెట్ అని చూడు, వాడేస్తాడు లిటిగేషన్. వాళ్ళ మాతృకారకం నుంచి ఆరో భావంలో ఉన్న ప్లానెట్ చూడు, వాడేస్తాడు లిటిగేషన్. ఎందుకంటే కేసుకి వెళ్దాం, లిటిగేషన్ పెడదాం అనేది ఊవిళ్ళు ఊరేది కేవలం మనస్సు మాత్రమే, మానసిక బుద్ధి మాత్రమే. భౌతికమైన బుద్ధి వేరు, అది లెక్కలేస్తుంది, క్యాలిక్యులేషన్ వేస్తుంది, సైన్స్ పరంగా వెళ్తుంది, పెద్ద పెద్ద వస్తువులు కానీ పెడతారా అండి. కానీ మానసిక బుద్ధి అది చాలా డేంజర్. ఓకేనా, నేను క్లోజ్ చేద్దాం, మరి ఎక్కువైపోతుంది టాపిక్.